నమస్తే మామ అందరికీ. ఈరోజు అయితే డే 92 మామ. సో బ్రష్ అయితే వేస్తున్నా, నీట్గా జిమ్ అయితే స్టార్ట్ అయిపోదాం. కాఫీ తాగేసి వెళ్ళిపోదాం ఇక. చిల్ల మామ. జిమ్కి అయితే వచ్చేసాను నీట్గా. ఈరోజు ఏంటంటే బ్యాక్ వర్కౌట్ మామ. బ్యాక్ వర్కౌట్ వేసేద్దాం నీట్గా. సో గట్టిగా వేసేద్దాం మామ. ఈరోజు అయితే ఇంకా చిల్ల ఇక స్టార్ట్ చేసేద్దాం వర్కౌట్స్. సో మామ ఇప్పుడైతే ఫస్ట్ నేనైతే ల్యాట్ పుల్లోని వేస్తున్నా. ల్యాట్ పుల్లోన్లో కూడా నేనైతే మామ అన్ని వేరియేషన్లు రోజు మనం 4 సెట్స్ అయితే పక్కా వేయాలి మామ. అది ప్రతిరోజు చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, 4 సెట్స్ పక్కా వేయాలి మామ. సో ల్యాట్ పుల్లోన్లో నేనైతే 12 to 16 రెప్స్ దాకా లేపిన. సో మీరు కూడా ఎక్కువ రెప్స్ లేపడానికి ట్రై అయ్యండి మామ. సో అట్లయితేనే క్రేజీ పడుతుంది. స్లోగా వేస్తుండాలి, అట్లయితేనే మంచిగా పడుతుంటుంది మామ. ఇప్పుడైతే నేను రోయింగ్ అయితే వేస్తున్నా. రోయింగ్లో కూడా 4 సెట్స్ అయితే పక్కా వేయండి మామ. స్లోగా వేయండి, క్రేజీ పడుతుంది. నా బాడీ అనేది మాత్రం చాలా చాలా చేంజ్ అయిపోయింది మామ. సో ఈరోజు డే 92లో కూడా నా బాడీ చాలా చేంజ్ అయిపోయింది. సో కంటిన్యూస్ రిజల్ట్స్ పక్కా ఉంటాయి మామ. సో స్లోగా వేయండి మామ. అంతే వెయిట్ వాడాలి, మంచిగా వాడాలి వెయిట్. అట్లయితేనే మస్తు అవుతుంది బాడీ మామ. ఇప్పుడైతే స్టిఫ్ ఆర్మ్స్ రోయింగ్ అయితే వేస్తున్నా. స్టిఫ్ ఆర్మ్స్ రోయింగ్లో మనమైతే 4 సెట్స్ మాత్రం పక్కా మామ. ప్రతి వేరియేషన్ 4 సెట్స్ అయితే వేస్తున్నాం. సో మీరు కూడా పక్కా 4 సెట్స్ వేయండి మామ. స్లోగా వేయండి, క్రేజీ పడుతుంటుంది. నా బాడీ షేప్ చూస్తారు కదా మామ, ఫస్ట్ నుంచి ఇప్పటివరకు అయితే. సో చాలా చేంజ్ అయిపోయింది అనమాట. సో మామ ఇప్పుడు ఇది వేసినాక నెక్స్ట్ వేరియేషన్కి వెళ్ళిపోదాం ఇక. చలో. సో మామ ఇప్పుడైతే మనం రియర్ డెల్స్ అయితే వేస్తున్నాం. రియర్ డెల్స్లో కూడా 4 సెట్స్ అయితే పక్కా మామ. సో ఏంటంటే స్లోగా వేయాలి మామ. స్లోగా వేస్తూనే వెయిట్ పడుతుంటుంది క్రేజీగా. సో మధ్యలో వాటర్ వేసి కూడా మర్చిపోకండి మామ. సో ఫేస్ పుల్స్కి అయితే వచ్చేసాం మామ. ఫేస్ పుల్స్లో కూడా 4 సెట్స్ అయితే వేయండి మామ పక్కా. సో రెప్స్ మాత్రం ఎక్కువ లేపడానికి ట్రై అయ్యండి మామ. రెప్స్ ఎక్కువ లేపితేనే అసలు క్రేజీ పడుతుంటుంది వెయిట్. సో ఇంకా తొందర అవుతాం అనమాట రెప్స్ ఎక్కువ లేపితేనే. సో స్లోగా వేయండి మామ. కన్ను దగ్గర గుంజండి కరెక్ట్ రోప్ అయితే. సో చిల్ల మామ నెక్స్ట్ వేరియేషన్కి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు స్ట్రక్స్ అయితే వేస్తున్నాం మామ. స్ట్రక్స్లో కూడా 4 సెట్స్ వేయండి, మెల్లగా వేయండి. సో మధ్యలో వాటర్ పక్కా తీసుకోండి మామ. డీహైడ్రేట్ అయితే కాకండి, హైడ్రేటెడ్గా ఉండండి. సో ఏంటంటే వెయిట్ తక్కువ వేసుకొని ఎక్కువ రెప్స్ అయితే లేపండి మామ. వెయిట్ ఎక్కువ వేసుకొని తక్కువ రెప్స్ లేపకండి. సో వెయిట్ తక్కువ వేసుకుంటే ఎక్కువ రెప్స్ లేపగలుగుతాం. ఒకవేళ వెయిట్ ఎక్కువ వేసుకున్న లేపగలుగుతా అంటే వేసుకోండి, ఏం కాదు మామ. ఇప్పుడైతే మనం డంబుల్ కర్ల్స్ అయితే వేస్తున్నాం. డంబుల్ కర్ల్స్లో కూడా 4 సెట్స్ అయితే వేయండి. సో స్లోగా వేయండి మామ 4 సెట్స్. సో ఏంటంటే మధ్యలో వాటర్ అయితే తీసుకోండి మామ. ప్రతి వేరియేషన్ చెప్తున్నా. సో ఏంటంటే డీహైడ్రేట్ ఉండొద్దు మనం అంతే. సో కొంచెం మెల్లగా వేసిన వెయిట్ క్రేజీ పడుతుంటుంది. ఒక 2 హ్యాండ్స్ తోటి కాకపోతే సింగిల్ హ్యాండ్స్ తోటి వేయండి ఇట్లా. సో చిల్లమ్మ నెక్స్ట్ వేరియేషన్కి వెళ్ళిపోదాం ఇక. ఇది లాస్ట్ వేరియేషన్ మామ. ఇది ఏంటంటే హ్యామర్ కర్ల్స్లో అసలు క్రేజీ వాడాలా మామ. స్లోగా వేయండి. ఏంటంటే 4 సెట్స్ పక్కా మామ. ఇది కూడా సేమ్ ఇంతే. సింగిల్ దాంతో వేసాం కాదు, డబల్ వేసాం కాదు. స్లోగా వేయండి అంతే. వెయిట్ మంచిగా పడుతుంటుంది చిన్నగా. సో రెప్స్ ఎక్కువ లేపని ట్రై అయ్యండి మామ. ఇక జిమ్ అయితే క్రేజీ చేసాం 92nd డే రోజు. సో ఏంటంటే లాస్ట్ 20 minutes కార్డియో అయితే వేసినాం మామ. ఇక ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళిపోయి డైరెక్ట్ తినుడే. అవును కానీ కొత్త టీషర్ట్ ఎట్లుంది మామ మనది? ఎట్లుంది మొత్తం హీరో. సో ఇక చలో మామ ఇంటికి పోయి బ్రేక్ఫాస్ట్ చేసి తినుడే ఇక మొత్తం. సో మామ నేను ఏంటంటే షార్ట్స్ అన్నీ పెడుతున్నా, యూట్యూబ్ షార్ట్స్. సో అందులో ఉన్న డైట్, ఫుడ్ మొత్తం రెసిపీస్ అన్నీ పెడుతున్నా. సో చూసి షేర్ కూడా వేయండి మీ దోస్తులకి, ఫ్యామిలీకి, ఎవరు కానీ అందరికీ. సో ఇది మామ ఈరోజు అయితే నేను బ్రేక్ఫాస్ట్ చేసిన ఇది ఇప్పుడు నెక్స్ట్ వీడియో యూట్యూబ్ షార్ట్స్లో పెడతా. చలో సీ యూ.